యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయికి తీసుకువెళ్లేలా సమగ్ర కార్యాచరణ చేపడుతున్నామని ఆలయ ఈవో వెంకట్రావు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు భద్రతను మరింత పటిష్టం చేశామన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు దారులు అర్థం కావడానికి గుట్ట చుట్టూ ఉన్న ప్రధాన కూడళ్లకు వివిధ పేర్లతో నామకరణం చేసినట్లు చెప్పారు. అలాగే భక్తుల సలహాలు సూచనలు ఫిర్యాదులు చేయడానికి క్యూలైన్లో ఫిర్యాదుల పెట్టెల్ని ఏర్పాటు చేశామంటున్న యాదగిరిగుట్ట ఈవో వెంకట్రావుతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి స్థాయి వ్యక్తిని కూడా ఇక్కడ ఈవోగా నియమించడంతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు దేవాదాయ శాఖ డైరెక్టర్, అదేవిధంగా యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకటరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తీసుకుందాం. ఈ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ కొనసాగుతుంది? యాదగిరిగుట్ట టెంపుల్ని తిరుమల స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రభుత్వం అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు కూడా మాకు అదే చెప్పి పంపించారు. టెంపుల్ డెవలప్మెంట్ అనేది నిరంతరం జరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అదే కాకుండా ముఖ్యంగా టెంపుల్ కి వచ్చే డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సాటిస్ఫాక్షన్ లెవెల్, దర్శనం జరిగే తీరు గాని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని తీసుకొని దానికి కావలసిన మార్పులు చేర్పులన్నీ ఇప్పటికే చేపట్టడం జరిగింది. అలాగే వాళ్ళ తాలూకా సేఫ్టీ, ఎక్కడ ఏ రకమైనటువంటి స్టాంపెడ్స్ జరగకుండా ఇక్కడ స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వడం గానీ దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడం గానీ చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యి దాన్ని మొట్టమొదటి ప్రాధాన్యత అది పెట్టుకున్నాం. ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా చేశారు. ప్రత్యేకంగా చూసుకుంటే అయితే ఇక్కడ ఉచిత ప్రసాదం వితరణ కావచ్చు, అదేవిధంగా ఫిర్యాదులు ఎవరైనా భక్తులకి ఏదైనా అసౌకర్యం కలిగినటువంటి ఫిర్యాదుల బాక్స్ కావచ్చు, ఇంకా అలాంటి ఎటువంటి మార్పులు చేశారు? గత వారం రోజుల నుండి ప్రతిరోజు ప్రసాద వితరణ ఎలాగైతే తిరుమలలో వెళ్లిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇస్తాడో అదే రకంగా ప్రసాదం ఇవ్వాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా మనకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదన్న ఉద్దేశం మీద కొంత టైమింగ్ పెట్టుకుని ఆ టైమింగ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 100 kgs వరకు ప్రసాద వితరణ చేస్తున్నాం. దాన్ని ఒక స్కీమెటిక్ గా చేసి ఆ స్కీమ్ ద్వారా కొంతమంది డివోటీస్, కొంతమంది డోనర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా సంతృప్తిని మనం ఇవ్వాలి. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కంప్లీట్ గా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కోవిల్ ఓపెన్ అయిన దగ్గర నుండి టెంపుల్ మళ్ళీ క్లోజింగ్ టైం వరకు కూడా ఇవ్వాలనేటువంటి ఐడియా ఉంది. దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళిక చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 1/3 పీపుల్ కి ప్రసాదం ఇస్తున్నాం. మామూలు రోజుల్లో అయితే ఆల్మోస్ట్ 80 to 90% కూడా ప్రసాదం ఇస్తున్నాం. యాదగిరిగుట్టలో నిద్ర చేయడం అనేది పాత అలవాటు అనేది చెప్పారు. దానికి తగ్గ ప్రతిపాదనలు కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికే తయారు చేసాం. ఆ డిజైన్స్ అన్ని కూడా ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ముఖ్యంగా పబ్లిక్ నుండి వచ్చే వాళ్ళకి చెప్పుకోవడానికి డైరెక్ట్ గా ఈవోతో మాట్లాడలేరు, వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడికెక్కడ అన్ని కాన్స్పిషియస్ ప్లేసెస్ లో కూడా ఈ కంప్లైంట్ బాక్సెస్, అది కంప్లైంట్ కావచ్చు, సజెషన్ కావచ్చు, వాటిని ఇప్పటికే ఎరెక్ట్ చేయడం జరిగింది. వాటిని జాగ్రత్తగా చూసి ప్రతి పిటిషన్ మీద కూడా సాధ్యమైన ప్రతి సౌకర్యాన్ని వాళ్ళకి సమకూర్చడానికి ప్రయత్నిస్తున్నాం. వీటితో పాటు ఆలయ ప్రధాన విధుల్లో కూడా ఈ ప్రధాన విధులన్నిటికీ కూడా పేర్లు కూడా మార్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి పేర్లు వీటికి మీ దృష్టికి వచ్చాయి? ఎలాంటి పేర్లు అయితే ప్రతిపాదన చేస్తున్నారు? సర్కిల్ ఏదైతే కొండ చుట్టూ ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక అసౌకర్యం ఏముందంటే మేము ఎక్కడ ఉన్నాం అనేది చెప్పలేకపోతున్నారు. ఆ కోసం దాన్ని 5 సర్కిల్స్ కింద చేసాం. 5 సర్కిల్స్ దైవికమైనటువంటి పేర్లు, దైవజ్ఞులతో అలాగే స్థపతులతో అందరితో కూర్చొని ఏ రకంగా దాన్ని విభజిస్తే బాగుంటుందని వాళ్ళ సమక్షంలోనే తెలుసుకొని, ఒకటి ఆంజనేయ సర్కిల్ అని, అలాగే ప్రహ్లాద సర్కిల్ అని, గరుడ సర్కిల్ అని, ఈ రకంగా 5 కింద విభజించి ఇప్పుడు వీళ్ళు ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ వెహికల్ రావాలన్నప్పుడు ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని విభజించాం. పాలనా రీత్యా కూడా రేపు ఉదయం మనకి పోలీసుకి గానీ, ఆరోగ్య సిబ్బందికి గానీ, మా టెంపుల్ సిబ్బందికి కూడా ఈజీగా అవుతుంది. ఈ పలానా సర్కిల్లో నేనున్నాను, పలానా దగ్గర పలానా ప్రాబ్లం అనేది కూడా మనకి పై టెంపుల్కి కింద టెంపుల్కి ఉన్నటువంటి కమ్యూనికేషన్ కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుందని అది పెట్టాం. త్వరలో వాటికి ఆ స్టాట్యూస్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే సీసీ కెమెరాల సంఖ్యను కూడా క్రమంగా పెంచారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని కూడా పెంచుతా ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అటు పబ్లిక్ డివోటీస్ వచ్చిన వాళ్ళ గురించి కానివ్వండి, అలాగే టెంపుల్ ప్రాపర్టీస్ కానివ్వండి, టెంపుల్ ని కానీ రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం చాలా రకాలైనటువంటి మాకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే BSF నిచ్చింది. అనేక ప్రధాన టెంపుల్ నేను ఇక్కడ చేస్తున్నాను ఈవో యాదగిరిగుట్ట కాకుండా వేములవాడ కానివ్వండి, భద్రాచలం కానివ్వండి, చాలా వరకు BSF సిబ్బందిని ఇచ్చారు. అదే రకంగా హోమ్ గార్డులను కూడా ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఎక్కువ బిజీ ఉంటారు వాళ్ళు పాలనా విధానాల్లో. కాబట్టి ఎక్స్క్లూజివ్ గా
ఈ టెంపుల్కి కావాల్సినటువంటి సిబ్బంది ఉన్నారు. చాలా వరకు తక్కువ ఉన్నప్పటికి కూడా అవసరమైతే అవుట్ సోర్సింగ్ లో వేసుకోవడానికి కూడా ప్లాన్ చేసాం. ఉన్న వాటిని స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ ఏ సెక్టార్లో ఎవరిని ఉంచాలి, మెయిన్ టెంపుల్లో ఎవరిని ఉంచాలి, మిగతా వివిధ భాగాల్లో ఏ స్థాయి సిబ్బందిని ఉంచాలి, వాటిని ఎట్లా మానిటర్ చేయాలి. ఇప్పటికే నాకు ముందున్న ఈవోలు కూడా మంచి మంచి సిస్టమ్స్ అడాప్ట్ చేశారు. మెయిన్ మనకి సీసీ కెమెరా అనేది చాలా క్రూషియల్ ఈ కాలంలో. సో సీసీ కెమెరాలని ఆ నెట్వర్క్ ఏదైతే పాడైపోయి ఉందో దాని అంతటిని ఇమీడియట్ గా నేను వచ్చిన 1 week లోనే పునరుద్ధరింపజేయడం జరిగింది. అదేవిధంగా ఒక కంట్రోల్ రూమ్, యాక్సెస్ కంట్రోల్ రూమ్ కూడా టెంపుల్ ఆవరణలోనే ఈవోగా అందుబాటులో ఉన్నట్టు ఆ సిస్టమ్ని వెంటనే ఇమీడియట్ గా మార్పు చేసి అక్కడ కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవ్రీ 2 hours కి లైవ్ డెమానిస్ట్రేషన్ మానిటరింగ్ చేసేటట్టు కూడా సిబ్బందిని పెట్టి ప్రతి ఈవెంట్ ని కూడా చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు బస్సుల రద్దీ కూడా వీకెండ్స్ వస్తే కొంచెం బస్సుల రద్దీ కూడా ఉంది. వాటిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మనకి ఇందులో ఏంటంటే కింద నుండి పైకి, పై నుండి కిందకి బస్సులో ట్రాన్స్పోర్టేషన్ అనేది పూర్వం నుండి ఉన్న మంచి సిస్టమ్ ఉంది. అయితే అది ఈ టైంలో ఏదైతే ఈ వేసవి రద్దీలోని కానీ, వీకెండ్స్ లో కానీ, అదేవిధంగా ఫెస్టివల్స్ లో కానీ ఆ బస్సులు చాలట్లేదు. దీనికి ఒక 10 EV బస్సెస్ కావాలని ప్రభుత్వానికి కూడా రాయడం జరిగింది. వెరీ రీసెంట్గా రాసాం. ప్రభుత్వం తలక ఇది కూడా ఆలోచన కూడా ఇందులో ఎలాగుందో చూడాలి. టెంపుల్కి కూడా ఒక 10 బస్సులు ఇస్తే చాలా వరకు సమస్య సాల్వ్ అవుతుంది. అలాగే డోనర్స్ని కూడా కొంతమంది అప్రోచ్ అవుతున్నాం. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. ఈ కార్లు అనేవి కూడా చాలా ఎక్కువైపోయి యూసేజ్ ఎక్కువైపోయింది కాబట్టి కొండ మీద చాలా జిగ్జాగ్ అయిపోతుంది. దాన్ని కూడా ఏ రకంగా ఇన్ అండ్ అవుట్, లోపలికి వచ్చే కారు, బయటకు వచ్చే కారు ఎలాగే వెళ్ళాలి, ఎక్కడ డివైడ్ చేయాలి రూట్స్ అనేది కూడా మన BSF వాళ్ళతో, లోకల్ పోలీస్తో, అందరితో, ట్రాఫిక్ వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాన్ని కూడా సెటిల్ చేస్తున్నాం. వృద్ధుల కోసం కూడా ఇప్పుడు ఉన్న బ్యాటరీ వెహికల్స్ కూడా ఇంకా అధిక సంఖ్యలో కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఇది వరకు బ్యాటరీ వెహికల్స్ ఉండి కూడా వాడలేదు. దాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. దానికి కావాల్సిన డ్రైవర్స్ ని ఏర్పాటు చేయడం, ఎక్కువ మందిని అవుట్ సోర్సింగ్ లో తీసుకోవడం, అదే రకంగా దాని బ్యాటరీలు ఏవైతే పాడైపోయో వెంటనే ఆ బ్యాటరీలు కొత్తవి వేయించి ఇమీడియట్ గా ఉన్నవన్నీ కూడా ఇమీడియట్ గా మా దగ్గర ఉన్న 7-8 వెహికల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందుబాటులో రావటం వల్ల ఈ వృద్ధులకు కానీ, ఈ గర్భిణీలకు కానీ, చిన్నపిల్లలు ఎత్తుకునే వాళ్ళకి కానీ చాలా వెసులుబాటు కలిగిందని నేను భావిస్తున్నాను. దానికి కూడా ఒక 3 జోన్లు చేసాం. అన్ని వెహికల్స్ ఒకే దగ్గర ఉండకుండా ఏ పాయింట్ నుండి ఏ పాయింట్కి వెళ్ళాలనేది కూడా డిసైడ్ చేసాం. ఇంకా ఎక్కువ మంది డోనర్స్ దగ్గర నుండి ఆ వెహికల్స్ కూడా త్వరలో తీసుకుంటాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేవాలయంలో మనకి పారిశుద్ధ్యం అనేది కూడా ఒక ప్రముఖమైన అంశము. దీనిపైన పారిశుద్ధ్యం పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం? చాలా టెంపుల్స్ కన్నా ఇక్కడ అత్యద్భుతంగా పారిశుద్ధ్య నిర్వహణ సిస్టమ్ ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. వాళ్ళని కూడా ఇప్పటికీ మందలించి వదిలేశాను. ఇక ముందు యాక్షన్స్ తీసుకుంటామని, సూపర్వైజరీ స్టాఫ్ని ఏ రకంగా పారిశుద్ధ్యాన్ని ఇచ్చేయాలన్నది, అదేవిధంగా ముఖ్యంగా మనం పేమెంట్ ఇస్తున్నాం వాళ్ళకి, ఫ్రీగా మనం చేయించుకోవట్లే. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని పెట్టి ఆ ఏజెన్సీకి పేమెంట్ ఇచ్చి మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళతో కూడా ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా వాటిని కూడా ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా ఒక వ్యక్తి దేవాలయంకి వచ్చాడంటే పీస్ ఆఫ్ మైండ్తో మంచి వాళ్ళకి ఒక దైవికమైన భావన కలిగి ఖచ్చితంగా ఈ టెంపుల్కి రావడం వల్ల నాకు ఈ రకమైనటువంటి సంతృప్తి ఉందన్న భావంతో వెళ్ళాలన్న ఉద్దేశంతో అఖండ హారతిని, సంప్రోక్షణ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ అభిషేకం చేస్తే వాళ్ళు మనకి టికెట్ పేమెంట్ చేస్తే వాళ్ళకే నీళ్ళు జల్లాలనేది కాకుండా ప్రతి ఒక్క భక్తుడికి అది అందాలని దానికి అడిషనల్ స్టాఫ్ని పెట్టి ఈ అఖండ హారతి ప్లస్ ఇది కూడా ప్రతి ఒక్క భక్తుడికి ప్రసాదం లాగే వాటిని కూడా ఇచ్చేస్తున్నాం. ఇది మొత్తంగా కూడా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి అన్ని రకాల మౌలిక వసతులపైన ప్రత్యేక దృష్టి సారించామని చెప్పి, అదేవిధంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాటు చేసినట్లు కూడా ఆలయ వెంకటరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, యాదగిరిగుట్ట.